హలో. నేను ఈ వీడియోలో చాలా సెన్సిటివ్ టాపిక్స్ గురించి మాట్లాడడం జరిగింది. అందుకని నేను ఇక్కడ వ్యూవర్ డిస్క్రిప్షన్ అనేది పెట్టాను. అయితే ఈ యొక్క కేటగిరీ వాళ్ళు ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి మోస్ట్లీ ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెయిన్లీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మోస్ట్లీ 21 to 30 ఏజ్ గ్యాప్ వాళ్ళు ఉంటారు. అయితే 30+ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఆల్రెడీ బ్యాకప్ ప్లాన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంత టెన్షన్ ఉండదు. బట్ ఈ యొక్క యూత్ఫుల్ స్టేజ్లో వీళ్ళు ఒక వరస్ట్ డెసిషన్ తీసుకొని ఒక 30 వరకు అంటే 10 years, ఆల్మోస్ట్ 10 years దీని మీద ఇన్వెస్ట్ చేసి సరైన అవుట్పుట్ రాకపోతే ఆ ఒక్క ఆస్పిరెంట్ మరియు వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ చాలా అంటే చాలా డిప్రెస్డ్గా ఉంటుంది. అందుకనే మీరు అలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు కాబట్టే నేను ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి నేను ఉదాహరణకి ఒకటి ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. మనకి 2014లో సపరేట్ తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది కదా. అయితే అప్పుడున్న స్టూడెంట్స్ ఏం ఆలోచించారని అంటే న్యూలీ ఫామ్ స్టేట్ కాబట్టి బల్క్ రిక్రూట్మెంట్ ఉంటుంది కదా అని వాళ్ళు అనుకున్నారు. బట్ గవర్నమెంట్ ఏం చేసింది, డిలే చేస్తూ వచ్చింది. అప్పుడు ఉంటాయి నోటిఫికేషన్లు, ఇప్పుడు ఉంటాయని చెప్పి వాళ్ళకి అసలు జేఎల్ కండక్ట్ చేయలేరు, గ్రూప్ 1 కండక్ట్ చేయలేరు, గ్రూప్ 2 కండక్ట్ చేసింది ఒకసారి కదా. అది కూడా పోస్టులు ఎంత తక్కువ ఉన్నాయో మీకు కూడా తెలుసు. కాబట్టి మీరు గవర్నమెంట్ని బ్లైండ్గా అసలు ట్రస్ట్ చేయకండి. ఎందుకంటే గవర్నమెంట్ తన ప్రజలు బిడ్డల్లాగా ఆలోచిస్తే ఓకే, పాజిటివ్గానే ఉంటుంది మన మన యొక్క లైఫ్ అనేది. బట్ అది ఎప్పుడు అలా ఆలోచించదు. వాళ్ళకి ప్రయోజనంగా ఉంటేనే వాళ్ళు దానికి పాజిటివ్ స్టెప్ తీసుకుంటారు. అన్లెస్ అంటిల్ వాళ్ళకి యూస్ఫుల్ ఉంటే వాళ్ళు పాజిటివ్ స్టెప్ తీసుకోరు. కాబట్టి మీరు బ్లైండ్గా ట్రస్ట్ చేయకండి. మీకు బ్యాకప్ ప్లాన్, మీరు కొన్ని స్టెప్స్ ఏ విధంగా నేను ముందుకెళ్ళాలి, సో సైడ్కి నేను ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది నేను ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఓకేనా. మీరు మాత్రము బ్లైండ్గా మీరు కంప్లీట్ ప్రిపరేషన్ ఓన్లీ దీనికే అని పెట్టకండి. ఓకే. మీరు ఏ కేటగిరీ లైక్ జాబ్ రిజైన్ చేసిన వాళ్ళు ఉండొచ్చు ఇప్పుడు, ఎందుకంటే కొత్త నోటిఫికేషన్ పడుతున్నాయి కదా. సో వాళ్ళు రిజైన్ చేసి రావచ్చు ప్రిపరేషన్కి. అలాగే రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎందుకంటే కొత్త నోటిఫికేషన్ వస్తున్నాయి కదా, మేము కూడా ప్రిపేర్ అవ్వచ్చు అని అనుకుంటారు. సో వీళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉండదు, లైక్ ప్రైవేట్లో కావచ్చు, అలాగే ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా కావచ్చు. ఫ్రెష్గా ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుదామని వస్తారు. నెక్స్ట్ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్. ఇక్కడ ఫుల్ టైమ్ అంటే మనకి 2 years ఉండొచ్చు, 3 years ఉండొచ్చు, 4, 5, 6, 7, 8 years కూడా ఉన్నారు. లైక్ 2014 నుంచి ఇప్పటిదాకా కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ చాలా అంటే చాలా ప్రెషర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఈ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉంటుంది. ఎట్లా అంటే కొందరు ఫినాన్షియల్గా అంత స్ట్రాంగ్ ఉండరు, కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయనప్పుడు వాళ్ళకు కూడా ప్రెషర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక 1 year ఇస్తుండొచ్చు, బట్ ఇప్పుడు నోటిఫికేషన్ అనేది డిలే అవుతుంది కదా. కాబట్టి వాళ్ళకి ప్రెషర్ అనేది ఉంటుంది. సో వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు గవర్నమెంట్ మనని ఏ విధంగా తప్పుదో పట్టిస్తుంది అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ముందుగా మనకి జాబ్ క్యాలెండర్ అనేది ఇచ్చాడు కదా. అయితే ఇక్కడ మనకి గ్రూప్ 1 ఎప్పుడు ఇస్తా అని చెప్పాడు నోటిఫికేషన్, అక్టోబర్లో ఇస్తా అని చెప్పిండు. అయితే ఫిబ్రవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అని చెప్పిండు. సరే, క్యాలెండర్ ఇచ్చిండు, బాగానే ఉంది, డేట్స్ ఇచ్చాడు, బాగానే ఉంది. కానీ కండక్ట్ చేస్తున్నాడా, లేదు. అయితే ఇలా రకరకాలుగా మనల్ని తప్పుదోవ పట్టడానికి చూస్తుంది గవర్నమెంట్. అందులో మనకి ముఖ్యంగా ఫస్ట్ జాబ్ క్యాలెండర్ మనకి ఎప్పుడు వచ్చింది, ఆగస్టు 2వ తారీఖు 2024లో వచ్చింది. అసెంబ్లీలో అప్పుడు ప్రవేశపెట్టిండు. అయితే ఇక్కడ మీకు కొంచెమన్నా నాలెడ్జ్ ఉన్నా కూడా కామన్ సెన్స్తో ఆలోచించండి. గవర్నమెంట్ తలుచుకుంటే ఎగ్జామ్ పెట్టగలుగుతుందా అంటే పెట్టగలుగుతుంది. చెప్పచ్చు మీరు, ఎస్సీ బైఫర్కేషన్ కాలేదు కదా, మరి ఎట్లా పెడతారు అని. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి మోస్ట్లీ ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, గ్రూప్ 2, 3, 4 ఇవన్నీ కూడా సింగిల్ స్టేజ్ ఎగ్జామ్స్ కదా. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్స్ కాబట్టి మనకి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తాడు కదా. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక 3 months తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాడు. ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ కీ ఉంటుంది, కీ రిలీజ్ చేస్తాడు. తర్వాత అబ్జెక్షన్స్ తర్వాత ఫైనల్ కీ తర్వాత జిఆర్ఎల్ తర్వాత అప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్, తర్వాత డీవీ. ఓకే, ఇక్కడ వరకు నేను ఆపేస్తా. ఎందుకంటే ఈ నుంచి ఈ సైకిల్ వరకు రావడానికి ఈజీగా 6 months ఉంటుంది, 6 months టైం పడుతుంది. ఎందుకంటే మన నోటిఫికేషన్కి ఎగ్జామ్కి 3 months గ్యాప్ ఉంటుంది. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను రా అని అంటే సింపుల్గా ఒకటే లాజిక్. మనకి సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ కాబట్టి ఫస్ట్ వాడు నోటిఫికేషన్లో ఒక 783 వేకెన్సీస్ ఇచ్చిండు కదా గ్రూప్ 2కి. 783 వేకెన్సీస్ ఇచ్చేస్తే సరిపోతుంది, వాడు బైఫర్కేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎస్సీలో 16 పోస్టులు అనుకోండి, 16 ఇచ్చేస్తే సరిపోతుంది. వీడు రిక్రూట్ చేసేటప్పుడు అంటే ఫైనల్గా రిక్రూట్ చేసే టైంకి మనకి ఎస్సీ రిపోర్ట్ వస్తుంది కదా, అప్పుడు ఆ బేస్ మీద వాడు తీసుకోవచ్చు ఈ యొక్క కేటగిరీస్కి ఏ పరంగా మనం రిక్రూట్ చేసుకోవాలనో ఆ ఒక వివిధ రకాల కేటగిరీస్ ఏ రిపోర్ట్ ఎలా అయితే చెప్పిందో ఆ బేస్ మీద తీసుకుంటే సరిపోతుంది కదా. అలా చేయొచ్చు కానీ గవర్నమెంట్ చెయ్యదు. ఎందుకంటే మనం వివిధ రకాలు కూడా చూసాము. ఇప్పుడు జనరల్గా ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడేమో 8K వేకెన్సీస్ ఉన్నాయనుకోండి,
ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే టైంకి 12K వేకెన్సీస్ కూడా అవుతాయి. అంటే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అది. కాబట్టి గవర్నమెంట్ తలుచుకుంటే ఎగ్జామ్ కండక్ట్ చేయగలుగుతుంది. సో దీని మీద ఒకసారి ఫోకస్ చేయండి మీరు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉత్తగా 4 months వేస్ట్ అవుతుంది. లైక్ జనవరి నుంచి కదా ఇప్పుడు ఏం ఖాళీనే ఉన్నది. అంటే ఇప్పుడు జనవరి వాడు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మనకి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు వాడు. అప్పటి వరకు ఎస్సీ రిపోర్ట్ వచ్చేస్తుంది. అంటే వరస్ట్ కేసులు అనుకున్నా కూడా ఎస్సీ రిపోర్ట్ వచ్చినా కూడా మనకి దీని బేస్ మీద వాడు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాడు ఎట్లన్నా మనకు జాబ్స్ పోస్టులు ఎన్ని ఉన్నాయో వాడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. తర్వాత చెప్పినా కూడా మనకి ఎట్ లాస్ట్ ఈ యొక్క ఎస్సీ రిపోర్ట్ మీద రిక్రూట్ చేసుకుంటే సరిపోతుంది. అలా కూడా వాడు చేయొచ్చు, కానీ వాళ్ళు చేయడం అలాగా. నెక్స్ట్ మీరు అనొచ్చు జాబ్ క్యాలెండర్ ఎందుకు లేట్ అవుతుంది అంటే ఎస్సీ బైఫర్కేషన్, ఎస్సీ వర్గీకరణ అనేది ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు దాని మీద కొంచెం స్టే వచ్చింది అని మీరు అనొచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇదంతా ఒక పొలిటికల్ డైవర్షన్ అని నేను చెప్తున్నా. అయితే సుప్రీంకోర్టు ఇచ్చింది కరెక్టే మీరు అంటారు, అది రైట్, నేను ఒప్పుకుంటా, చేయాలి. అయితే ఇక్కడ గవర్నమెంట్ తలుచుకుంటే 1 monthలోనే ఇచ్చేయచ్చు, కానీ అయినా సరే టైం తీసుకుంది. సరే ఇక్కడ పాయింట్ అది కూడా కాదు. ఏం పాయింట్ అని అంటే మెయిన్గా ఇప్పుడు ఎస్సీ బైఫర్కేషన్ జరుగుతుంది అవునా, రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీని మీద ఇష్యూస్ రావనుకుంటున్నారా మీరు చెప్పండి? ఇష్యూస్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ డర్టీ పాలిటిక్స్లో ఫేవరెట్ టాపిక్స్ ఏదైనా ఉందా అని అంటే 2 ఉంటాయి. ఫస్ట్ క్యాస్ట్, సెకండ్ రిలీజియన్. ఇవి 2 ఫేవరెట్ ఈ డర్టీ పాలిటిక్స్లో టాపిక్స్. కాబట్టి ఈ రెండింటిని అస్సలు వదలరు, అస్సలు వదలరు. అపోజిషన్ పార్టీస్ కావచ్చు, మన మెయిన్ రూలింగ్ పార్టీ కూడా కావచ్చు. దీన్ని బేస్ పెట్టుకొని కావాలని ఈ యొక్క ఎస్సీ బైఫర్కేషన్ రిపోర్ట్లోనే లూప్ హోల్స్ వదులుతారు. లూప్ హోల్స్ వదిలేరు అనుకోండి, ఏమవుతుంది, మళ్ళా హైకోర్టు అని చెప్పి, సుప్రీంకోర్టు అని చెప్పి వెళ్తాము, స్టే ఆర్డర్ తెచ్చుకుంటాము. సో ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ నేను తర్వాతలో డిస్కస్ చేస్తాను. అయితే మనకి ఈ విధంగా మనకి గవర్నమెంట్ మనకి మోసం చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే రిటైర్మెంట్ ఏజ్ పెంచుదామని చూస్తుంది. ఓకే, కొన్ని వార్తలు ఏమో పెంచాయని చెప్తుంది, ఇంకొన్ని వార్తలు పెంచుతాయని చెప్తుంది. సో ఎట్ లాస్ట్ ఒకవేళ పెంచితే మాత్రం మనకైతే లాస్, ఒకవేళ పెంచకపోతే ఓకే మనకి బెటరే. సో పెంచొద్దని మనం కోరుకుందాం. ఆ విధంగా మనకి ఈ యొక్క బిట్రల్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా డిపార్ట్మెంటల్ వేకెన్సీస్. ఈ మనకి తెలిసిందే ఏమని, గవర్నమెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కనుక్కోమని చెప్పింది అవునా. అయితే అది చెప్పి ఆల్రెడీ 3 months దాటిపోతుంది, బట్ స్టిల్ ఇంకా కూడా మనకి అది బయట పెట్టలేదు అవునా. ఎందుకంటే ఒకవేళ బయట పెడితే వాళ్ళ మీద మనం ప్రెషర్ క్రియేట్ చేస్తాం, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి. ఎందుకంటే మనకి ఇప్పుడు మనం చూసుకున్నా కూడా మనకు ఓన్లీ రీసెంట్గా కూడా పోలీస్ది రిలేటెడ్గానే మనకి వేకెన్సీస్ లిస్ట్ అనేది మనకు వచ్చింది. బట్ ఇంకా వివిధ రకాల డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి కదా, లైక్ ఫారెస్ట్ బీట్ కావచ్చు, ఫారెస్ట్ రేంజ్ కావచ్చు, ఇంకా వేరే సెక్టర్స్ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. బట్ అవి ఏవి కూడా మనకి చూపించట్లేరు, పెట్టట్లేరు. సో ఆ విధంగా హైడ్ చేస్తుంది. ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే, గవర్నమెంట్కి ఫిలప్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా దాని మీద శ్రద్ధ చూపిస్తుండే. ఎగ్జాంపుల్ మనకి 2019కి ముందు, ఎలక్షన్స్ ముందు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ 60,000 అనుకుంటా సంథింగ్, అప్పుడు మనకి 60,000 వేకెన్సీస్తో పాటు మనకి రిక్రూట్మెంట్ ఉంటుందని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అదే రిలీజ్ చేసింది. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూపిస్తారు, లేకపోతే పట్టించుకోరు, అది వాళ్ళ ఇష్టం. ఆ విధంగా ఉంటుందని మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి గ్రూప్ 4 బ్యాక్లాగ్ వేకెన్సీస్. గవర్నమెంట్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేపిస్తుండే. ఎందుకంటే మనకు తెలుసు డిఎస్సి, ఏఈ, ఏడబ్ల్ఈ, జేటీఓ, లైక్ వివిధ రకాలుగా ఎగ్జామ్స్ అయినాయి ఈ రీసెంట్ టైమ్స్లో, లైక్ గురుకుల ఎగ్జామ్స్. అయితే ఇవన్నీ ఎగ్జామ్స్ అవ్వడం వల్ల గ్రూప్ 4లో చాలా బ్యాక్లాగ్స్ అనేవి క్రియేట్ అయినాయి. బట్ అది గవర్నమెంట్ కూడా అఫీషియల్గా చెప్పదు, ఎందుకంటే మళ్ళీ ప్రెషర్ క్రియేట్ అవుతుందని చెప్పి. అయితే ఆ ఒక బ్యాక్లాగ్ వేకెన్సీస్ని ఫిలప్ చేయాలని చెప్పి రకరకాల జడ్జిమెంట్స్ ఇచ్చినా కూడా గవర్నమెంట్ అనేది పట్టించుకుంటలేదు. అంటే ఇక్కడే మీకు అర్థమవుతుంది గవర్నమెంట్కి అసలు ఆస్పిరెంట్స్ మీద శ్రద్ధ లేదు అనేది మీకు క్లియర్ కట్గా కనబడుతుంది. సో వాళ్ళకి ఒకటి గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ అప్రోచ్ అసలు వద్దు గవర్నమెంట్ మీద. ఎందుకంటే దానికి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మనకి ఈ యొక్క బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేది ఉంచరు. మీరు అనొచ్చు, అరే భయ్ ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో మనకే బెనిఫిట్ ఉంటుంది అని తర్వాత వచ్చే వాళ్ళకి అది చెప్తారు మీరు అనొచ్చు. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 10 years నుంచి ఉంటారు, 15 years నుంచి ఉంటారు, లైక్ చెప్పలేము, చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇది ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ పక్కన పెడితే మనకి ఇది ఒక కాన్స్టిట్యూషనల్ రూల్ అనమాట. ఇప్పుడు మీకు కూడా తెలుసు, ఏదైనా సరే కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్యే ఆర్ ఎంపీ చనిపోతే వితిన్ 6 monthsలో ఎలక్షన్స్ పెట్టాలా కదా. ఇది మాత్రం తప్పరు. అలాంటప్పుడు ఇట్లాంటి ఖచ్చితంగా పాటించినప్పుడు ఇవి కూడా ఖచ్చితంగా పాటించాలి.
కానీ పాటించారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఎవరు? ఆస్పిరెంట్స్, యూత్. వాళ్ళ గురించి పట్టించుకోరు, అది అందరూ తెలిసిందే. అయితే ఈ జడ్జిమెంట్లో కూడా మనకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఈ జడ్జిమెంట్లో చెప్పారు. శోభన వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో కూడా చెప్పారు, బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉంటే ఫిలప్ చేయాలి, ఆ తర్వాత ఉన్న వాళ్ళతోని ఫిలప్ చేయాలి. ఎందుకంటే మనకి జనరల్గా ఎడ్యుకేషనల్లో కూడా ఏదైనా కానీ ఎంట్రన్స్ టెస్ట్లలో మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ అని చెప్పి, సెకండ్ కౌన్సిలింగ్ అని, స్పాట్ అడ్మిషన్స్ అని, అంటే ఇన్ని రకాలుగా వాళ్ళు మనకి ఛాన్సెస్ ఇస్తారనమాట. అదే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఛాన్సెస్ ఇయ్యరు. ఇక్కడ కూడా మనకి ఇస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను. ఇంకో నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది డిలే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు డిలే అవుతుంది అని అంటే, ఫస్ట్ థింగ్ మనకి 2022 నోటిఫికేషన్ అనేది రిజల్ట్ ఇవ్వాలి, ప్లస్ వాళ్ళందరూ రిక్రూట్ చేయాలి. సో ఈ యొక్క టైమింగ్ అనేది ఇంకా చాలా పడుతుంది. కాబట్టి మనకి ఇప్పుడే ఇంత తొందరగా కాదు, ఇది టైం పట్టచ్చు. సో మనకి 1, 2, 3 ఇవి ఉన్నాయి కాబట్టి ఈజీగా మనకి ఏప్రిల్ వరకు టైం పడుతుంది మినిమం. ఇదొకట. ప్లస్ మనకి ఎస్సీ బైఫర్కేషన్ రిపోర్ట్ అనేది అసెంబ్లీలో ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. వాళ్ళు అంటారు ఫిబ్రవరి పట్టచ్చు అని, లేదా మార్చ్ పట్టచ్చు అని. ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు ప్రాసెస్ అయితే అసెంబ్లీలో ఇంట్రొడ్యూస్ చేయాలి, ఆ తర్వాత వాళ్ళు ఆమోదం ఇవ్వాలి, ఆ తర్వాత మళ్ళీ గవర్నర్ ఆమోదం ఇవ్వాలి. ఇంత తతంగం ఉంటుంది. సరే ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏం ఇష్యూస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పాలిటిక్స్, అందులో ఖచ్చితంగా లూప్ హోల్స్ ఒకవేళ వీళ్ళు వదిలినా వదలచ్చు రూలింగ్ పార్టీ వాళ్ళు. ఒకవేళ వదిలినా వదలకపోయినా ఖచ్చితంగా కోర్టు కేసెస్ అయితే ఉంటుంది. ఆ కోర్టు కేసెస్లో స్టే ఆర్డర్ అయితే తెచ్చుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? ఎగ్జామ్స్కి బ్రేక్ పడుతుంది. ఒకవేళ మన అదృష్టం బాగుండి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కూడా ఆబ్వియస్లీ కోర్టు ఏం చెప్తుంది? రిజల్ట్ని హోల్డ్ పెట్టాలంటుంది. సో రిజల్ట్ని హోల్డ్ పెట్టిన తర్వాత ఆ ఇయరింగ్కి ఎప్పుడు వస్తుందో, అది ఎప్పుడు చెప్తుందో, చాలా టైం టేకింగ్ అది. సో నేను ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ మీరు హోప్స్ అనేది ఎక్కువ పెట్టుకోకండి. అంటే ఇప్పుడు ఫుల్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కొందరు ఆల్రెడీ. సో వాళ్ళు ఏంటంటే సైడ్కి వేరేదేమైనా ప్లాన్ బి చూసుకోండి. అదేం ప్లాన్ బి చూసుకోండి నేను చెప్తాను. నెక్స్ట్ 1 lakh జాబ్స్ అన్నారు కదా ఈ ఇయర్లో అని చెప్పి. గవర్నమెంట్ 1 lakh జాబ్స్ 2025లో ఫిలప్ చేస్తుందా అంటే ఛాన్స్ లేదు. ఎందుకు ఛాన్స్ లేదంటే వాటికి విఆర్ఓ నుంచి మంచి ఛాన్స్ వచ్చింది ఫిలప్ చేయడానికి, అరౌండ్ 12K కదా. ఆల్రెడీ ఆయన వేరే వేరే డిపార్ట్మెంట్స్లో వాళ్ళు ఇంతకుముందు రిక్రూట్ చేసుకున్న వాళ్ళని విఆర్ఓని డైవర్ట్ చేసేసిండ్రు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళని పిలిపించి ఈ విఆర్ఓలను చేయడానికి కదా. సరే ఒకవేళ వాళ్ళ విధంగా చేసినా కూడా ఇప్పుడు మీరే ఆలోచించండి. విఆర్ఓ పే స్కేల్ అనేది సేమ్ జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ 4 పే స్కేల్లో మారింది. అయితే అప్పుడు విఆర్ఓలకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెట్టిండు. అయితే ఇప్పుడు మరి సేమ్ క్వాలిఫికేషన్ పెడతాడా అంటే ఛాన్సే లేదు కదా, ఛాన్సే లేదు. అలాంటప్పుడు విఆర్ఓలని 12K డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి. ఒకటి అలా చేస్తే 1 lakh జాబ్స్ అనేది ఫిల్అప్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. మోస్ట్లీ 1 lakh చేయడు, బట్ చెప్తున్నాను. అదొకట. నెక్స్ట్ సర్వేయర్ పోస్ట్ కూడా డైరెక్ట్గా రిక్రూట్ చేసే ఛాన్స్ ఉన్నా కూడా చేయట్లేడు. కాబట్టి నేను చెప్తున్నా, ఈ గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ లేదు ఈ విధంగా చేయాలి అని చెప్పి. కాబట్టి మీరు అనవసరంగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావచ్చు నోటిఫికేషన్ ఇస్తారు అని చెప్పి అన్ని యూట్యూబ్ ఛానల్, న్యూస్ పేపర్స్ అన్నీ చెప్పారు. కానీ రియాలిటీ వచ్చేసరికి అది డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఎవరైనా మాట్లాడతారా అంటే ఎవరు దాని గురించి కూడా క్వశ్చన్ చేయరు, అడగరు, చేయరు. కాబట్టి మీరు అనవసరంగా ఆ యొక్క యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈ యొక్క న్యూస్ పేపర్స్ని కానీ ఫాలో అయ్యి అనవసరంగా లైఫ్ వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తరపున న్యూస్ పేపర్ ఒకటి ఉంటుంది, బీఆర్ఎస్ తరపున ఒక న్యూస్ పేపర్ ఉంటుంది. కాంగ్రెస్ గురించి ఎప్పుడు రాంగ్ ప్రొజెక్ట్ చేయడమే ఇది ఒక న్యూస్ పేపర్ పని. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇది ఎన్ని రాంగ్ అనే చేయని, ఇది రైట్ అని చూపించుకునే దానికి ఇది ఒక న్యూస్ పేపర్ ఉంటుంది. మనము వీటిని ఫాలో అయితే మన లైఫ్ అనేది ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది. మనం రాంగ్ స్టెప్ వేసుకుంటాము, అనవసరంగా లైఫ్ వేస్ట్ చేసుకుంటాము. కాబట్టి న్యూస్ పేపర్స్ని చదవండి, కానీ నమ్మకండి. మీ సొంత తెలివి వాడి కరెక్టా రైటా అని చెప్పి మీరే అనలైజ్ చేసుకొని స్టెప్ ముందుకేయండి. అది నేను మీకు ఇచ్చే సలహా. అయితే ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఇది అంటున్నారు కదా, ఫస్ట్ చెప్పిన కేటగిరీస్ ఉన్నారు కదా, వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఎవరైతే ఫినాన్షియల్గా సాలిడ్గా మంచిగా మా ఫ్యామిలీ వాళ్ళు సెటిల్డ్ ఉన్నారు, నాకు ఇంకా 4 years అన్న టైం ఉంది అనే వాళ్ళు, ప్లస్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నాకు బాగాలేదు ఖచ్చితంగా వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆస్పిరెంట్స్లో 5 మార్క్స్తో పోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు గ్రూప్ 2 అయింది కదా, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎవరైతే లెస్ దెన్ 5 మార్క్స్తో మిస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఇలాగే. అయితే ఇప్పుడు ఎవరైతే 5 మార్క్స్ కంటే ఎక్కువ ఉండి పోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆల్రెడీ ఒకవేళ 2 years నుంచి ఇందులో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మీ మీద ఫ్యామిలీ ప్రెషర్ అనేది ఉంటుంది. సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే ఫినాన్షియల్గా అయినా ప్రెషర్ అనేది ఉంటుంది. కాబట్టి నేను మీకు ఇచ్చే సలహా ఏంటిదని అంటే, ఇప్పుడు ఎవరైతే 2+ years ఉన్నారో వాళ్ళు సైడ్కి ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఏదో ఒక దాంట్లో ఐదర్ ప్రైవేట్లో ట్రై చేయండి, లేకపోతే మీరు ఏదైనా సరే ఏదైనా కోర్సును లాంచ్ చేయండి,
మిగతావి లేదా బిజినెస్ అన్న పెట్టండి, లైక్ ఏదైనా కానీ. బట్ ఎర్నింగ్ ఇది ఇంపార్టెంట్ ఈ టైంలో, ఈ పర్టికులర్ టైంలో 2+ ఇయర్స్ ఉన్న వాళ్ళు గ్యాప్. లేదు నేను ఇంకోటి ఏదైనా చేయాలనుకుంటే ఒకటి ఈ less than 5 మార్క్స్తో పోయిన వాళ్ళు ప్లస్ రీసెంట్గా ఎవరైతే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వీళ్ళు దయచేసి కెరీర్లో గ్యాప్ అనేది తెచ్చుకోకండి. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ డిలే అవుతున్నాయి కదా, కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇప్పుడు జనవరి నుంచి మనకి ఈజీ ఒక ఆగస్ట్ వరకు అనుకున్నా కూడా 6 months+ గ్యాప్ వస్తుంది. కాబట్టి అనవసరంగా ఇప్పుడు ఆగస్ట్ వరకే మనకి రిక్రూట్మెంట్ ఉంటుంది ఏవైనా కానీ. ఇప్పుడు సిపిగెట్ కావచ్చు, లాసెట్ కావచ్చు, ఇవి ఏవైనా కానీ కూడా మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఈ ఆగస్ట్ లోపలనే అయిపోతుంది. కాబట్టి ఆ తర్వాత మీకు 1 year వేస్ట్ అవుతుంది. అందుకనే మీరు 1 year వేస్ట్ కావద్దు. కాబట్టి మీరు ఇందులో ఇద్దరు మీరు పీజీ చేయాలనుకుంటే లైక్ హిస్టరీలో కావచ్చు, లేదా జాగ్రఫీలో కావచ్చు, లేదా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, వీటిలో ఏదో ఒకటి, ఎకనామీ, ఏదైనా కానీ మీరు ఈ యొక్క సిబిగెట్ ఎగ్జామ్ రాస్తే అక్కడ మీరు ఎంఏ మాస్టర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే మీరు సిబిగెట్లో ఉస్మానియా యూనివర్సిటీలో తెచ్చుకొని ట్రై చేయండి. ఎందుకనంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుకోవడానికి వీలు ఉంటుంది. అది ఏ విధంగా అన్నది నేను పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను చెప్పకూడదు ఉస్మానియా యూనివర్సిటీ గురించి, అది ఏందన్నది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంటాయి నేను చెప్పే విషయాల వల్ల. అందుకని దయచేసి నాకు జస్ట్ ఇన్స్టాగ్రామ్లో నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. నేను మీకు కమెంట్స్లో లింక్ ఇస్తాను. ఎవరికైనా కానీ ఈ సిపిగెట్ కావచ్చు, ఈ యొక్క లాసెట్లో కావచ్చు, లాసెట్ కూడా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంది. కాబట్టి మీరు దయచేసి ఇవి రాయండి. ఎందుకంటే మీకు గ్యాప్ అనేది ఉండదు, మీరు హ్యాపీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసుకోవచ్చు. అలాగే మీకు కొంచెం దీనికి సంబంధించిందే ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఇయర్ అనేది వేస్ట్ చేసుకోకుండా ఉండండి. కావాలి మీకు ఏ గైడెన్స్ కావాలన్నా నాకు మెసేజ్ చేసి నేను మీకు చెప్తాను. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వడానికి చూడండి. ఎందుకంటే స్టేట్ మీదే మీరు డిపెండ్ అయితే అనవసరంగా మీకు సెంట్రల్ గవర్నమెంట్ లైక్ యూపీఎస్సీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, వివిధ రకాలుగా ఆర్ఆర్బీ కావచ్చు, ఇలాంటి రకరకాల పోస్టులు అనేవి మీకు మిస్ అవుతాయి. అందుకని మీరు సైడ్ బై సైడ్ స్టేట్తో పాటు వీటికి కూడా ప్రిపేర్ అయితే మీకు గ్యాప్ అనేది ఉండదు. అలాగే మీకు ఎక్స్ట్రా ప్లాన్ బి అనేది ఉంటుంది. ఇప్పుడు టైం వేస్ట్ ఉత్తగా 1 year వేస్ట్ చేసే కంటే వీటికి రాసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సో మీరు ఇలాంటివి మిస్ చేసుకోవద్దు. అలాగే లాస్ట్ వచ్చేసరికి ప్రైవేట్ జాబ్స్. ఈ రీసెంట్ టైమ్స్లో 6 months గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళు ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేరు. ఫ్రెషర్స్ అయినా కూడా 6 months గ్యాప్ ఉన్నా కూడా ఛాన్స్ ఇవ్వట్లేరు. అందుకని ఐదర్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే సైడ్కి ఇది చేస్తూ ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. లేదు జాబ్ ఫినాన్షియల్గా నాకు వీక్ ఉన్నది, సో సైడ్కి నేను ఖచ్చితంగా నేను చేయాలి అనుకుంటే ప్రైవేట్ జాబ్ చేసుకుంటా సైడ్కి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాండి. ఇదే నేను మీకు బెస్ట్ సజెషన్. దయచేసి వీటిని కూడా మీరు లైట్ తీసుకోకండి. మీకు ఇందులో ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను గైడ్ చేయడానికి మీకు ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఎక్కడ కూడా నిరాశ చెందకండి. దయచేసి గవర్నమెంట్ నమ్మి అనవసరంగా మోసపోకండి. ఎందుకంటే 2014 తర్వాత ఏమైందో ఒక్కసారి మీరు చూడండి. ఎందుకంటే హిస్టరీ అనేది ఎప్పుడు రిపీట్ అవుతుంది. దాని నుంచి లెసన్స్ నేర్చుకోండి, అయితేనే మీ లైఫ్ బాగుంటుంది, ఓకేనా. ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. దయచేసి ఈ వీడియోని మీరు పొలిటిసైజ్ చేయకండి. మీరు అనవసరంగా నేను ఏదో బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లేదా బీజేపీకి ఈ యొక్క పార్టీస్కి తొత్తు అలాంటి ఏవి కూడా నాకు చెప్పకండి. నేను ఒక ఆస్పిరెంట్ పర్స్పెక్టివ్లో వాళ్ళ తరపున నేను మాట్లాడడానికి ఉన్నా, అంతే. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది, ఓకేనా. థ్యాంక్ యూ.